ఓ అక్కలు ఓ చెల్లమ్మలు ఈ రోజు మీ ముందుకు మరొక వీడియో అయితే వచ్చేసింది. చూసేయండి, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. 2 నిమ్మకాయలు ఉంటే చాలు, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మనం పులిహోర తినేయచ్చు. ఎలా అక్క 2 నిమ్మకాయలతో అని అనుకుంటున్నారా? మనం ఏంటంటే చాలా నిమ్మకాయలు ఉంటేనే పులిహోర చేయడం మనకి వీలవుతుందని అనుకుంటున్నారు కదా, కానీ చాలా ఈజీగా జస్ట్ 2 మినిట్స్లో ఇలా చేసేస్తే పులిహోర రెడీ అయిపోతుంది. ఏంటంటే 2 నిమ్మకాయలు ఉంటే చాలన్నమాట. 2 నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకొని అందులోకి వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ఇవి ఉంటే చాలన్నమాట. ప్రాసెస్ నేను చేసేది చూసేయండి. ఇలానే అనమాట, ప్రాసెస్ ఏం లేదు. లాస్ట్ అంటే మొత్తం తిరగమాత వేసేసి తిరగమాతలో వేసిన తర్వాత 2 నిమ్మకాయలు అలా పిండేసుకొని దాంట్లో రైస్ వేసి కలిపినట్లయితే పులిహోర రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అది కాకుండా నిన్న ఒక సిస్టర్ అడిగింది పప్పుల పొడి వీడియో పెట్టినప్పుడు, అయితే మాకు వీడియో రెసిపీ పెట్టండి అని. ఆ రెసిపీ అయితే ఆ సిస్టర్ కోసం ఈరోజు చేసి పెట్టేస్తున్నాను. లాస్ట్కి అయితే మా వారు సూపర్ అనేసారండో.